ఇక వడ్డన మళ్లీ మొదలైంది. సామాన్యుడి జేబుకు మరోసారి చిల్లుపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశంలో ఇంధన మంటలు మళ్లీ రేగాయి. ఇక వాహనదారులకు చమురు సంస్థలు గట్టి షాక్ని ఇచ్చాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇక లీటర్ పెట్రోల్పై 86 పైసలు, లీటర్ డీజిల్పై 83 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక విశాఖ నుండి మా కరెస్పాండెంట్ మీనా మరిన్ని వివరాలు అందిస్తారు. మీనా. రైట్ సాయి, వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. అయితే పెట్రోల్, డీజిల్ ధరలను మరోమారు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే పెట్రోల్ పైన లీటర్కి 86 పైసలు, అదేవిధంగా డీజిల్ పైన 83 పైసలు పెంచడంతో సామాన్యులకు అదనంగా భారం పడిందనే చెప్పొచ్చు. అయితే గత 4 రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి ధరల పెంపు కావడం గమనార్హంగా చెప్పొచ్చు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో కూడా ముడి చమురు ధరలు ప్రపంచంలోనే ప్రభావంతోనే ధరలు పెంచినట్లుగా చెప్తున్నారు. అయితే మరి ధరల పెంపు ఇప్పటికే ఆగేటు లేదు కనిపిస్తోంది. ఇదే విషయంపైన వినియోగదారులు ఇక్కడ ఏమంటారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చాలా మంది వినియోగదారులు అయితే పెట్రోల్ వేయించుకోవడానికి చాలా మంది వస్తున్నారు. సో చెప్పండి, పెట్రోల్, డీజిల్ ఇవాళ రేట్ పెరిగింది కదా, దాని గురించి ఏం చెప్తారు? సామాన్య ప్రజల పైన భారం పడుతుంది కదా, కష్టమే మరి. అందరూ రోజు మరి ఇబ్బందే కదండి మరి పెట్రోల్ డబ్బులు పెరిగితే. అది ఈ వారంలోనే 2 సార్లు పెరిగింది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? అదేవిధంగా ఇప్పుడు మనకి వినియోగదారులు కూడా మరి తప్పని నిత్యావసర సరుకులు కాబట్టి మనకి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు తప్పదు కాబట్టి పెట్రోల్ వేయించుకోవడానికి తప్పదు. కాకపోతే ఆర్థిక భారం పడుతుందని సామాన్యుల పైన ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. సో చెప్పండి, 2 రోజుల్లోనే పెట్రోల్ ధరలు పెరిగాయి కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ కదా మేడం, దానికోసం నేను చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పెంచారు అంతే. అది తప్పదు మరి. అది కూడా మనం వినియోగం కన్జ్యూమ్ చేసుకుంటే మంచిదని. అంటే వారంలోనే 2 సార్లు పెరిగింది కదా, అది ప్రజలు పడుతుంది. అది గవర్నమెంట్ ఆలోచించాలి. సామాన్యులు భారం పడకుండా అది గవర్నమెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇది అందరికీ భారమే. ఇది అది తెలియదు మేడం, తెలియదు. ఓకే ఓకే మేడం. చాలా మంది ఇక్కడ వినియోగదారులు అయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినా కూడా తప్పదు, కాకపోతే పెరిగినా సరే ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా వాహనదారులకి మరోసారి బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోని ప్రజలకు ఇప్పుడు ఇంధన ధరల పెంపు కూడా మరింత భారంగా పెరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా తాజాగా పెట్రోల్ పైన 86 పైసలు, అదేవిధంగా డీజిల్ పైన 83 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కేవలం 4 రోజుల వ్యవధిలో ఇది రెండోసార్లు ధరలు పెంపు కావడం గమనార్హం. దీంతో సామాన్య ప్రజల నుంచి రవాణా రంగం వరకు కూడా అన్ని వర్గాలపైన ప్రభావం పడే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. రైట్, థాంక్యూ. రాత్రి